వెల్కమ్ టు బ్యాండ్ బాజా. నేను మీ భార్గవి. 2020లో 2020 ఉంటుందా? అదేనండి, ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా? అనుకున్న టైంకి అమ్మాయికి పెళ్ళవుతుందా? ఇంతకీ అల్లుడి ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా? RRR రిలీజ్ డేట్ మారుతుందా? ఇప్పుడు ఎవ్వరికీ ఏ విషయంలో క్లారిటీ లేదు. మే 3 వరకు అందరూ ఇళ్లలోనే ఉండాలి. బయటకొస్తే మాడు పగులుద్ది. కరోనా విజృంభించిన వేళ దేశ ప్రధానమంత్రి మోదీ అందరికీ అందించిన సందేశం ఇది. కరోనా రక్కసిని నియంత్రించాలంటే ఇంకొన్ని రోజులు మనం స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందే, తప్పదు మరి. ఈరోజు బ్యాండ్ బాజాలోకి వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. నేను ప్రధానమంత్రికి లేఖ రాశాను, ప్రధానమంత్రి నాకు ఫోన్ చేశారు అంటూ సంబరపడుతున్న బాబు. భూలోకంలో యమలోకం, యమభటులతో సహా దిగి వచ్చిన యముడు. లిక్కర్ బాబుల ఎదురు చూపులు, మందు ప్రియుల విరహ గీతం. బినామీల కోసం బాబు పాకులాట, టీడీపీపై మంత్రి అనిల్ ఫైర్. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. 60 ఏళ్లు దాటిన వారు పూర్తిగా ఇంటికే పరిమితం కావాలన్నారు డాక్టర్స్. ఆ మాటల్ని అక్షరాలా పాటిస్తున్నారు సీనియర్ పొలిటీషియన్, 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు గారు. ఆయన ఇంట్లో నుంచి టెక్నాలజీని వాడుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. బాబు గారితో మాట్లాడదాం. అంతా రెడీ బాబు గారు, మీరు మొదలెట్టండి. అందరికీ నమస్కారాలు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు సార్? అట్ హోమ్ సేఫేగా? ప్రధానమంత్రి గారు లాక్డౌన్ 1 జయప్రదంగా జరిగింది. ఇప్పుడుండే పరిస్థితుల్లో లాక్డౌన్ 2 కింద మే 3వ తారీఖు వరకు పాటించాలని పిలుపునివ్వడం జరిగింది. ఏంటి లాక్డౌన్ 2నా? అంటే ఇది సిరీస్ లా లాక్డౌన్ 3, లాక్డౌన్ 4 ఇలా ఉంటాయా ఏంటి? దీన్ని మనస్ఫూర్తిగా నేను సమర్థిస్తున్నాను. దేన్ని బాబు గారు? లాక్డౌన్ నా కరోనానా? ఈరోజు ఇది ఒక భయంకరమైనటువంటి వైరస్, కనపడని శత్రువు. నిజమే సార్, అందుకు కాబోలు విరుగుడు కనిపెట్టడంలో ఆలస్యం అవుతోంది. ఈరోజు మనందరం ఒకసారి అనలైజ్ చేసుకుంటే, ఏం చేసుకోవాలి సార్? ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, ఒక పక్కనే చూడలేకపోతున్నాను సార్, మరి ఇంకో పక్కన ఎక్కడ చూసేది? ఇందులో ఒక సమస్య కాదు, చాలా సమస్యలు ఉన్నాయి సార్. ముఖ్యంగా మీకు 60 ఏళ్లు దాటేగా, అది. నేను ఒకటే ప్రజలందరినీ కోరుతున్నా, ఏంటి? మీ భద్రత వాళ్ళ బాధ్యత, అంతేగా? ఇది మన ఊర్లోనూ, మన ప్రాంతంలోనూ, మన రాష్ట్రంలోనే కాదు, ఇది ప్రపంచం అంతా ఉంది. అవును సార్, వరల్డ్ వైడ్ గా విస్తరించింది. మనం దీన్ని వీరోచితంగా పోరాడవలసిన అవసరం ఉంది. మార్షల్ ఆర్ట్స్ తెలిసిన చైనా వాళ్లే చేతులెత్తేశారు. మనం ఏం చేయగలం సార్? అయినా ఏమైనా చెయ్యాలంటే COVID-19 కంటికి కనబడాలి కదా. మనకు కనపడే శత్రువు అయితే ఫైట్ చేస్తాం, కానీ ఇది కనపడని శత్రువు, అన్నోన్ కిల్లర్. అవునవును, అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. మెల్లగా అదే చేస్తున్నారు సార్. క్రమశిక్షణగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. అంటే మిమ్మల్ని ఫాలో అవ్వాలి, అంతేగా? ఎవరికి దగ్గున్నా, తుమ్ములు వస్తా ఉన్నా, జ్వరం వచ్చినా టెస్ట్ చేయండి. ఏంటి, తుమ్ములు వచ్చినా జ్వరం వచ్చినా టెస్టులు చేయాలంటే ఎలా సార్? చాలా మందికి రోజు దగ్గులు తుమ్ములు వస్తూనే ఉంటాయి. అచ్చి, చేసిన తర్వాత కరోనా నాన్ కరోనా సెపరేట్ చేయండి, సెగ్రిగేట్ చేయండి. ఏంటి సార్, ఏంటిది కరోనా నాన్ కరోనా, వెజ్ నాన్ వెజ్ లాగా భలే చెప్పారు సార్. అన్ని ప్రభుత్వాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విషయం సార్? మీరు చాలా విషయాలు ఒకేసారి చెప్తూ ఉంటారు సార్. మేము GSFT అని ఒక ఆర్గనైజేషన్ పెట్టాం. మంచిదేగా, కానివ్వండి. నేను ఈ ఆర్గనైజేషన్ పెట్టిన తర్వాత ఈ కరోనా వైరస్ వచ్చింది. అది సంగతి. ఇప్పుడు మాకు అర్థమైంది సార్, మీరు ఈ ఆర్గనైజేషన్ పెట్టడం వల్లనే కరోనా వచ్చింది కదా. 10వ తారీఖున ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశాను. రిప్లై వచ్చిందా? ప్రధానమంత్రి ఆఫీసుకు ఫోన్ చేసి నేను 2 నిమిషాలు ప్రధానమంత్రితో మాట్లాడాలని చెప్పి అడిగాను. ఓహో, లెటర్ కి రిప్లై రాలేదని ఫోన్ చేశారా? మరి ఆయన లైన్ లోకి వచ్చారా సార్? మార్నింగ్ 8:30కి ప్రధానమంత్రి ఫోన్ చేశారు. ఫోన్ చేసి మాట్లాడాడు. గుడ్ గుడ్ గుడ్. మీరు సాయంత్రం చేస్తే ఆయన మరుసటి రోజు చేశారు. మాట్లాడినప్పుడు నా ఆలోచనలు ఆయనతో షేర్ చేసి, లాక్డౌన్ సీరియస్ ఐడియా మీరే ఇచ్చారా? నాకు అన్ని తెలుసు అనే అహంభావం ఎవరికి కూడా పనికిరాదు. ఆ మాట నిజమే కదా సార్.
మీరేమో అన్నీ నాకే తెలుసు అని అంటూ ఉంటారు. మనకు కనపడని శత్రు ఇది. ఒకరి మీద లైకింగో ఒకరి మీద కోపం ఉండదు దీనికి. దానికెందుకుంటుంది, మనుషులకే ఉంటుంది. ఎవరైతే 60 సంవత్సరాల ఏజ్ పైన ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గుతాయి. అదే సమయంలో వాళ్ళ ఆరోగ్య సమస్యలుంటే వాళ్ళు ఎక్కువ వలనరబుల్ అవుతున్నారు. అందుకే మీరు బయటికి రాకుండా ఇంట్లోనే కూర్చుని కరోనాతో వీరోచితంగా పోరాడుతున్నారు. మిమ్మల్ని మీ కార్యకర్తలు ఫాలో అయిపోతున్నారు. ఆయన ముక్కు సూటి మనిషి, ఏం చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేస్తారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. ఈరోజు మేము సూటిగా అడుగుతా ఉన్నాం. ఎవరిని ఏమని అడుగుతున్నారు అనిల్ గారు? ఇంగ్లీష్ మీడియం మీ బిడ్డలకేనా? ఎవరైనా చదువుకోవచ్చు, ఇందులో అభ్యంతరాలు ఏమున్నాయి? పేద బిడ్డలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోకూడదా అని అడుగుతున్నా. ఓహో, ఏపీలో హైకోర్టు స్టే గురించా? మాట్లాడే ప్రతి ఒక్క తెలుగుదేశం నాయకుడికి సూటిగా అడుగుతా ఉన్నాం, మీ బిడ్డల్ని ఎక్కడ చదివిస్తున్నారు? ఇందులో డౌట్ అనుమానం ఏముంది సార్? ఖచ్చితంగా ఏ పెద్ద బ్రాండెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంగ్లీష్ స్కూల్లోనే చదివిస్తూ ఉంటారు. తెలుగు మీద అంత ప్రేమ వలకపోస్తున్న మీరు కానీ, మీ పత్రిక అధినేతలు కానీ సూటిగా అడుగుతున్నాం, మీ బిడ్డలు ఎక్కడ చదువుతున్నారు? మరీ అంత సూటిగా అడిగితే ఇబ్బంది పడిపోతారేమో సార్. ఆయన చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు చెప్పుకుంటుంటాడు అసెంబ్లీలో, ఏమని? నేను స్టాన్ఫోర్డ్ లో చదివాను, నేను అమెరికాలో చదివాను అని. ఇలాంటి విషయాల్లో తండ్రి కొడుకులు ఎక్కడా తగ్గరు. పేదవాడి బిడ్డ మాత్రం తెలుగు మీడియంతో చదివి ఇక్కడే మగ్గిపోయి పోటీ పడుతున్న ప్రపంచంలో వెనకబడిపోవాలని అడుగుతా ఉన్నాం. అదే కదా వారి ఆలోచన. అందుకే కదా కేసులేశారు. మీకు ఒక న్యాయం, పేదవాడికి ఒక న్యాయమా? వాళ్లకు తోచిందే న్యాయం, చెప్పేవి శ్రీరంగ నీతులు అనే సామెత ఉండనే ఉందిగా. ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా తమ బిడ్డను ఒక తెలుగు మీడియంలో చేర్చిన ఒక్క నాయకుడిని చూపించండి, ఒక్క శాసనసభ్యుని చూపించండి, ఒక్క మాజీ మంత్రులను చూపించండి. మీరెన్నిసార్లు అడిగినా వాళ్ళు చూపించలేరు సార్. చంద్రబాబు నాయుడు కూడా అడుగుతానని, మనోడు దేవాంశ్ ఎక్కడ చదువుతా ఉన్నాడు? సెక్యూరిటీ రీజన్ సార్, చెప్పకూడదు. తెలుగు మీద అంత ప్రేమ వలకపోస్తున్నావే, దేవాంశని తెలుగు మీడియంలో చేర్చొచ్చు కదా. మీరు ఇలా సూటిగా అడిగితే ఎలా అనిల్ గారు? మీరు మాత్రం మీ పిల్లలు మంచిగా చదువుకోవాలా, 4-5 భాషలు నేర్చుకోవాలా, పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళాలా. కానీ పేదవాడి బిడ్డ మాత్రం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు చెందిన బిడ్డలు మాత్రం అట్టడుగుడిపోవాలి. కార్పొరేషన్ స్కూల్స్ ఏమో మీకు, కార్పొరేట్ స్కూల్స్ ఏమో మాకు. ఇదే బాబు గారి విధానం అని చాలా మంది అంటూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన బినామీలు నారాయణని, చైతన్యాన్ని బ్రతికించుకునేదానికి పాకులాడుతున్నాడే తప్ప ఈ రాష్ట్రంలో పేదల బిడ్డల గురించి మాత్రం ఎక్కడా కూడా తన ఆరాటం కానీ తన ఇది కానీ ఎక్కడా లేదు. అది అసలు సంగతి. బినామీల కోసం బాబు గారి తెలుగు మీడియం ప్రేమాభిమానం. మాస్క్ పెట్టుకుందాం, చేతుల్ని కడుక్కుందాం, స్టే సేఫ్, స్టే హోమ్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. అన్నీ ఇన్ని కావు. మందు కొట్టేసి అక్కడ ఇక్కడ కాకుండా ఎక్కడ పడితే అక్కడ మందు బాబులం మేము, మందు బాబులం అంటూ హల్చల్ చేసేసేవారు. ఇప్పుడు మందు లేక ఖాళీ బాటిల్స్ ముందుకేసుకుని విరహ గీతాలు ఆలపిస్తున్నారు. ఎంత సక్కని దానివే మనలా ఏదే ఉడవాపనే, ఎంత సక్కని దానివే మనలా ఏదే ఉడవాపనే, ఎండల్ల ముక్కిళ్ళ బండ సాగిరి చేసి పొద్దుకు కానేను ఇల్లు చేరంగానే, కన్న తల్లి లాగా కడుపు చూస్తావమ్మ, ఒళ్ళు నొప్పులు తెచ్చే వైద్యురాలివమ్మ, నెల రోజులైపోయనే నా గొంతు పొరమారినట్టాయనే, ఎంత సక్కని దానివే మనలా ఏదే ఉడవాపనే. ఎదురబడతా లేదు, ముద్ద దిగుతా లేదు, మన్ను తిన్నా పావు లెక్క నేనుంటున్నా, అవుతోనోడు ఎంత పైలు మాను అయినా ఒక్క సుక్క పడితే నా ముందు నిలిసేనా, ఇంటిదే కదా ఇజ్జతు గంగలో కలిసిపోయే, ఇన్నాళ్ళు నువ్వు ఉంటే నీ ఇల్వగా అర్థమే కాకపోయే, ఎంత సక్కని దానివే మనలా ఏ దేవుడని వాపనే. జేబులో నా చెల్లి గవ్వలేకపోయినా నిన్ను దసుకుంటే నిమిషాలలో పుట్టే, పెద్ద చిన్న లేదు, కులము తరము లేదు, మందు కానాగంత దోస్త
మూసేసిన వైన్ షాపుల ముందు మందుబాబులు ఎదురుచూపులు చూస్తూ కూర్చున్నారు. అలాంటి సమయంలో వచ్చాడో కర్ణుడు. మందు ప్రియులకు ఓ పెగ్గు మందు పోశాడు. ఇలా 10 ఫుల్ బాటిల్స్ మందు పోశాడు. అంతా బానే ఉంది. కానీ లాక్డౌన్ టైంలో ఈ బాబుకు అంతమంది ఎక్కడిది అని డౌట్ వచ్చిన వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసేశారు. ఇంకేముంది, తదిగిణతోం. అప్పుడెప్పుడో కత్తి కాంతారావు గారు భూలోకంలో యమలోకం అనే సినిమా తీశారు. కరోనా విజృంభణతో ఇప్పుడు నిజంగా భూలోకమే యమలోకంలా మారిపోయింది. కరోనా రక్కసిని పారద్రోలాలంటే ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సాక్షాత్తు యమధర్మరాజే తన కింకరులతో భూమి మీదకొచ్చి శానిటైజర్తో చేతులు కడుక్కుని మొహానికి మాస్కులు కట్టుకుని జనాన్ని జాగృతం చేస్తున్నారు. ఏమిటి విచిత్రం అని అనుకుంటున్నారా? అదిగో ఆ విచిత్రం మీరు చూడండి. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ యముండ. యమధర్మరాజా, యమహో యమ, ఏంటిలా వచ్చారు? యమలోకంలో కూడా లాక్డౌన్ ప్రకటించారా ఏంటి? చాలా భయంకరమైన జబ్బు ఇది. అవును సార్, సుడిగాలిలాగా ప్రపంచాన్ని చుట్టేసింది. ఈ ఎమ్మ పాసం కన్నా స్వీట్ గా ఉంది. మంచి మాట చెప్పారు సార్. వేగంగా ఒకరి నుంచి మరొకరికి, వారి నుంచి ఇంకొకరికి అలా యమ స్పీడ్తో ఉంది కరోనా. ప్రజలకు ఇంతకీ మీ సూచన ఏంటి సార్? దయచేసి ప్రతి కుటుంబంలో చిన్న గ్రామం అయితే, పెద్ద గ్రామం అయితే, పట్టణాలు అయితే, టౌన్ అయితే, ఎక్కడైతే ఏంటి సార్, క్షణ క్షణానికి విస్తరిస్తోందిగా. ప్రజలకు మీరు మాట చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ ఆర్డర్ పాటించి వాళ్ళ ఇండల్లో వాళ్ళు ఉండాలని మరీ కోరుకుంటూ వాళ్ళకి నమస్కరిస్తున్నారు. మంచి మాట యమధర్మరాజా, మరొక్కసారి చెప్పండి. అందరికి ఇదే చెప్తాను, కరోనా కొరకు భయపడి జనాలు ఇండల్లో ఉండాల్సిందే. యమధర్మరాజుతో పాటు ఆయన కింకర్లు కూడా వచ్చారు. వారేం చెప్తారో చూద్దాం. నేను యమభట్టుడును. కాదని ఇప్పుడు ఎవరన్నారు మిమ్మల్ని? చూస్తే ఆ విషయం తెలుస్తుందిగా. మేము యముడు, 2 యమకింకరులు యమలోకం నుంచి భూలోకంకి వచ్చాము. అంత అర్జెంటుగా యమలోకం నుంచి భూలోకానికి ఎందుకు వచ్చారు సార్? అసలే ఇక్కడ కరోనా కరాళ నృత్యం చేస్తోంది. భూలోకంలో కూడా రోడ్ల మీద జనాభా తిరుగుతుండటంతో మేమే స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. ఎలాగా వచ్చారుగా? ఏ పని లేకుండా సరదాగా రోడ్ల మీదకి వస్తున్న పోకిరీలను పట్టుకోండి, పీడ వదులుతుంది. ఎంత చెప్పినా వినట్లేదు వీళ్ళు. యమలోకంలో కూడా ఫుల్ అయిపోయినాయి కాబట్టి హౌస్ఫుల్ బోర్డు పెట్టాం కాబట్టి. ఓహో, అక్కడ కూడా మీరు లాక్డౌన్ ప్రకటించారన్నమాట. ప్రజల్ని ముందే ఇక్కడి నుంచే హెచ్చరించి అక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి ముందుగానే మీ ఆరోగ్యాన్ని మీరే జాగ్రత్తగా పరుచుకోవాలని మేమంతా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి తెలియజేస్తున్నాము. ఇంకో కింకరుడున్నాడు, మీరేమంటారు కింకరా? మృత్యు అనే దానికి నిదర్శన ఈ యమధర్మరాజు, ఈ భటులు. ఇప్పుడు మీకు ఆల్టర్నేట్ వచ్చేసిందిగా యమభటుడు గారు, దాని పేరే కరోనా. మృత్యువాత పడకుండా మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి, సామాజిక దూరం పాటించండి. గవర్నమెంట్, మీడియా కూడా అదే చెప్తోంది సార్. స్వయంగా మేము యమలోకం నుంచి భూలోకానికి దిగివచ్చి ఈ ప్రజలకు అవగాహన కలిగిస్తూ వారిని చైతన్యపరుస్తున్నాము. మంచి పని చేస్తున్నారు సార్. మీ ధర్మం మీరు పాటిస్తున్నారు, వినని వారి కర్మ. మనం ఏం చేస్తాం, కానివ్వండి. ధర్మ పరిరక్షణ ధురంధరుండ సకల పాప శిక్షణ దక్షుండ చండతర దండధర బాహుమండిత విగ్రహుండ నిఖిల చరాచర జీవప్రాణ నిర్మూలన నియముండ యముండ. ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ఏపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడానికి గోతికాడ్ నక్కల్లా కాచు కూర్చుంది ఎల్లో బ్యాచ్. ఈ సంక్షోభ సమయంలో కోడిగుడ్డు మీద ఈకలు పీకుతూ నానా రచ్చ చేస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే నాకు మా పిట్టల దొరే గుర్తుకొస్తున్నాడు. అన్నట్టు మా పిట్టల దొర ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో? అన్నా
ఓ అన్నా. हेलो हाय हाय मैं बात करता नो नो कुछ भी प्रॉब्लम नहीं नहीं అదా ఓకే సర్లే నేను చెప్తాను యూ డోంట్ వరీ నేను చెప్తే వాళ్ళు వింటారు సరేనా ఓకే మరి బాయ్ అన్నా ఏంటి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నావు? మన పిఎం లేడు ఆయనే ఫోన్ చేశాడు పిఎమ్మా అంటే? పిఎం అంటే తెలీదా? మన ప్రైమ్ మినిస్టర్. వావ్, ప్రైమ్ మినిస్టరా? అంతే మోదీ గారా? 3 వారాలు ఇంట్లో ఉండి నీకు జనరల్ నాలెడ్జ్ పూర్తిగా జీరో అయినట్టుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీనే. మోదీ నీకు ఫోన్ చేశారా? రోజుకు 3 సార్లు ఫోన్ చేస్తాడు. అవునా? నిజమా? నీకే ఎందుకు ఫోన్ చేస్తారు? ఎందుకు అనుకుంటున్నావు? ఐడియాల కోసం. ఈ లాక్డౌన్ ఐడియా ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనమే. ఈ సప్పట్లో దీపాలు ఐడియా ఎవరిదనుకుంటున్నావు? ఎవరిది? మనమే. మీరిద్దరూ అంత క్లోజా? అయ్యి బాబోయ్ మెల్లిగా అడుగుతావేటక్క. మేమిద్దరం ఒకటే కంచం ఒకటే మంచం 1/2 ఛాయ్. అది సరే, ఇందాక పిఎం నీతో ఏం మాట్లాడారు? లాక్డౌన్లో ఉన్న జనాలు రోడ్ల మీద తిరుగుతున్నారు, ఏం చెయ్యాలి బెదరు అని అడిగారు. మరి నువ్వేమన్నావు? నేను చూసుకుంటానులే, యూ డోంట్ వరీ అన్నాను. పోనేసు హలో, ఏడు బాబా సంగతులు ఏంటి? సరిపోలేదా? ఇంకా కావాలా? నేను చెప్తానులే, ఏదో మేనేజ్ చేద్దాం. నేను చెప్తాను వింటారు. యూ డోంట్ వరీ, ఐ యామ్ దేరు. ఇప్పుడెవరు ఫోన్ చేసింది? మా ట్రంప్ బాబాయ్. ట్రంపా? అంటే అమెరికన్ ప్రెసిడెంటా? ప్రతిదానిగా నాకు ఆశ్చర్యపోతావేటక్క. ట్రంపే. అమెరికా ప్రెసిడెంట్ డైరెక్ట్ గా నీకు ఫోన్ చేశాడా? ఎందుకు? అయ్యో టాబ్లెట్లు సరిపోవట్లేదంట. మోదీకి చెప్పి ఓ 2 సిప్పులు టాబ్లెట్లు పంపించమని బతిమాలుతున్నాడు. అబ్బా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నా. ఇంకా ఎవరెవరు తెలుసన్నా నీకు? నువ్వు రాకముందు రష్యా ప్రెసిడెంట్ పుతిన్తోని 6 గంటల డిస్కషన్ నడిచింది. పుతిన్ కూడా తెలుసా? ఏం డిస్కస్ చేశారు? ఏముంటదే, ఈ వైరస్ని కంట్రోల్ చేయడానికి ఏదైనా ఐడియా ఉంటే చెప్పమని రిక్వెస్ట్ చేశాడు. అమ్మో, మామూలుగా లేదు గాని అవ్వారం. నీకు జిమ్ తెలుసా? జిమ్ అంటే వర్కౌట్స్ అవి ఇవి చేస్తారు, ఆ జిమ్మా? నార్త్ కొరియా ప్రెసిడెంట్. ఓ, ఆయన పేరు కిమ్ కదా. నేను జిమ్ అనే పిలుస్తాను, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మరి జిమ్, అదే ఆ కిమ్ కూడా ఫోన్ చేస్తాడా నీకు? జిమ్ము నేను జాంజిగిరి దోస్తులు. అంతెతుకు మొన్న వేసవకాలం మా ఇంటికి వచ్చి 1 రోజులు ఉన్నాడు. అవునా? హాయ్ యా చియాంజు నా ఇస్కో పుస్కాంచిన్ కుంగ్ షయాంజీ తాస్కామి కిస్కిరిని యా కోమి తూతమలి తాయొతిమి తాచి చిమి. అయ్యో అయ్యో అన్నా, ఏమైంది నీకు? సోయాంగ్ సిన్యా సంగి యా పినిక్తితు సియాంగి జింగా మితు జింజీచా తోమి. ఏందన్నా, ఏందా భాష? తెల్లదా? చైనీసా? ఎవరితో మాట్లాడుతున్నావు చైనీస్ భాషలో? పింగ్ బాబాయ్తో. పింగా? పింగ్ అంటే? అబ్బా అదే జిన్స్ పింగ్, చైనా ప్రెసిడెంట్. వామ్మో, ఏం మాట్లాడారు నీతో ఆయన? ఈ మాస్కులు కిట్లు మిగిలిపోయి అంట, ఎవరికైనా అమ్మి పెడతావా అని అడుగుతున్నాడు. 50% కమిషన్ ఇస్తానంటున్నాడు. అయిపోయిందా? చెప్పేవాడికి వినేవాడు లోకువా అన్నట్లు వింటున్నాను కదా అని కాకమ్మ కబుర్లు చెప్తున్నావా? ఏటక్క అలా అంటావో? వాళ్ళు ఫోన్ చేశారంటే నమ్మట్లేదా? నీ మొహం, వాళ్ళు నీకెందుకు ఫోన్ చేస్తారు? చెవులో పూలేమన్నా కనిపిస్తున్నాయా? బండబూతులు తిట్టిన చంద్రబాబుకు మోదీ ఫోన్ చేసి ఐడియాలు అడిగారంటే నమ్ముతారు, కానీ మోదీ, ట్రంప్, పుతిను, కిమ్ము నాకు ఫోన్ చేశారంటే నమ్మవా? ఇక చాలు, ఆల్రెడీ ఇక్కడ నిన్ను మించిన నాయకులు ఉన్నారు. అర్జెంటుగా వెళ్ళి ఎవరికైనా డాక్టర్కి చూపించుకో. ఒక్క నిమిషం ఆగు. హలో, యా వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అకోయ్ ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఫోన్ చేశారు, అయినా నువ్వు నమ్మవలే.
యా యా టెల్ మీ నో కమింగ్ ఓ యా ఎగ్జాక్ట్లీ ఎస్ గోయింగ్ నో ఐ am హ్యాపీ యా ఫైన్ ఓ గుడ్ యా గుడ్. ఏంటో ఈ మధ్య కోతల రాయళ్ళు ఎక్కువైపోయారు. ఇది ఇవాల్టి పొలిటికల్ తమాషా బ్యాండ్ బాజా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.